నమస్తే. ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహం 1750 కోట్ల రూపాయలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు, అదే తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యంగా నారాయణ గారు, మినిస్టర్ నారాయణ గారు ఆయన ప్రకటించారు. 1750 కోట్ల రూపాయలు పెట్టి మేము ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహం కట్టబోతున్నామని. ఎన్టీ రామారావు గారు ప్రస్తుతానికి మన మధ్య లేరు కాబట్టి, ఆయన మంచివాడు కాబట్టి, మహానుభావుడు కాబట్టి, ఆయన చాలా సంస్కరణలు తీసుకొచ్చాడు కాబట్టి మనం ఆయన గురించి పాజిటివ్గానే మాట్లాడాలి కాబట్టి ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహానికి సంబంధించి నేను ఎలాంటి ప్రశ్నలు వేయదలుచుకోలేదు. దాని గురించి నేను ప్రశ్నలు అడగను. కాకపోతే ఏంటంటే కొన్ని ప్రశ్నలు అయితే వేస్తున్నాను, దీనికి సంబంధం లేనప్పటికీ కూడా ఈ యొక్క ఎన్టీఆర్ రామారావు గారికి 1750 కోట్ల రూపాయలు పెట్టి విగ్రహం కడుతున్నారు కాబట్టి ఈ కాంటెక్స్లో నాకు వేరే గుర్తొచ్చినాయి. అవి జస్ట్ చెబుతున్నాను. అది ఏంటంటే, ప్రభుత్వాలు మనం ఎప్పుడైనా సరే అంటే రోడ్లు బాగలేవండి, రోడ్లు ఇరిగిపోయినాయి అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మన దగ్గర ఫండ్ లేదు అంటున్నారు. అంటే రోడ్లకు ఫండ్ ఎందుకు లేదు అనేది మేము గవర్నమెంట్ని అడుగుతున్నాం. గవర్నమెంట్కి రోడ్లకు ఫండ్ ఎందుకు ఉండదు? ఎందుకు మీరు అనుకోవాలనుకుంటే రోడ్లు వేయొచ్చు కదా. ఓకే, ఏమంటే హెల్త్ సెక్టార్కి ఏమన్నా స్కీమ్స్ పెట్టమంటే మన దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. పెట్టండి, ఏముంది, డబ్బులు ఎందుకు ఉండవు? డబ్బులు చాలా ఉంటాయి మన దగ్గర. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, రూరల్ డెవలప్మెంట్కి మనం ఏమైనా మాట్లాడితే మన దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. ఊరికి అంటున్నారు డబ్బులు ఎందుకు లేవు, డబ్బులు చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో కాబట్టి రోడ్లు, భవనాలు, హెల్త్ కేరు, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ కూడా దయచేసి మీరు చేయండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 10 మెడికల్ కాలేజీల్లో వాళ్ళు ఎవరో ఛత్తీస్గఢ్లోని వాళ్ళు ఎవరో 300 ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 300 కోట్ల రూపాయలతో మేము కట్టేస్తామన్నారు. 10 మెడికల్ కాలేజీలు 3000 మెడికల్ కాలేజీలు 3000 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీలు వచ్చేస్తాయి కదా. 3000 కోట్లు ఏముందండి, చాలా తక్కువ అమౌంట్ అది. గవర్నమెంట్ అనుకుంటే, కట్టాలి అనుకుంటే, మనసు ఉంటే వచ్చేస్తాయి. 100% డబ్బులు వస్తాయి. దానంతా దానికే వస్తాయి. ఆంధ్రప్రదేశ్ అనేది అప్పుల్లో పోతుంది, ఫిజికల్ కన్స్టెంట్స్ ఉన్నాయి, కష్టంగా ఉంది, బడ్జెట్ నడవట్లేదు అనేది అబద్ధం. ఎందుకంటే వాళ్ళు అనుకుంటే ఏదన్నా తాకట్టు పెట్టేది తీసుకొచ్చి మెడికల్ కాలేజీలు అవన్నీ కట్టొచ్చండి. పెద్ద ఇష్యూ ఏం కాదు అది నా ఉద్దేశం. అది ఓకే. పొలిటికల్ సింబాలిజం అనేది మంచిదే, దట్ ఈస్ వెరీ గుడ్. పొలిటికల్ సింబాలిజం లైక్ ఏ బిగ్ ఫిగర్స్ లైక్ ఎన్టీ రామారావు గారు, వాళ్ళకి అట్లాంటి పెద్ద ఆయనకి 1750 కోట్ల రూపాయలు పెట్టి విగ్రహం కట్టడం మంచిదే. There is no objection on that. There is no comment on that. But definitely we have questions, comments on medical colleges, debts, roads, buildings, healthcare, school infrastructure. ఏదైతే డబ్బులు లేవని ఆగిపోయినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయో వాటి మీద 100% ప్రశ్నలు అయితే ఉన్నాయి మనకి దీనికి సంబంధించి. ఓకే, మోరోవర్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొన్ని సెంటిమెంట్స్ వచ్చిన ప్రతిసారి మమ్మల్ని హర్ట్ చేశారు చాలాసార్లు. అంబేద్కర్ విగ్రహం పెడుతున్నప్పుడు చాలామంది ప్రెస్ మీట్లు పెట్టి 400 కోట్ల రూపాయలు పెట్టి విగ్రహం కట్టాడండి ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు. అంతా 400 కోట్లు, 300 కోట్లేనండి, 400 కోట్లు కాదు, 300 కోట్ల రూపాయలు పెట్టి అంబేద్కర్ యొక్క విగ్రహం కడితే ఆ రోజు ఎవరెవరైతే ప్రెస్ మీట్లు పెట్టి అంబేద్కర్ విగ్రహానికి 400 కోట్లు పెడతారా అని చెప్పేసి మమ్మల్ని అవమానించారో, మా యొక్క సెంటిమెంట్స్ని హర్ట్ చేశారో, మీరు ఒకసారి ఇప్పుడు ఆత్మవిమర్శ చేసుకోలేరే. మనం పొరపాటున ఆ రోజు అంబేద్కర్ విగ్రహం 400 కోట్లు పెట్టాము, మనం 400 కోట్లకే మనం ప్రెస్ మీట్లు పెట్టి తిట్టాము, ఆ రోజు మనం పొరపాటు చేసాము అని చెప్పి రియలైజ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అది యూ రియలైజ్ దట్ యూ డిడ్ ఏ మిస్టేక్ ఆఫ్ క్రిటిసైజింగ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్స్ స్టాచ్యూ ఫర్ జస్ట్ 400 crores స్టాచ్యూ. మీరు తప్పు చేశారని ఇప్పుడు రియలైజ్ అవ్వలేదా? ఆ రోజు అరే దళితుల యొక్క సెంటిమెంట్స్ని మనం హర్ట్ చేసామని చెప్పి ఆ రోజు ఎవరెవరైతే ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ముందు జగన్మోహన్ రెడ్డి డబ్బులు వేస్ట్ చేస్తున్నాడు అంబేద్కర్ విగ్రహం కట్టని,
అన్నారో ఆ రోజు మేము పొరపాటు చేసామని ఇప్పుడు అనిపిస్తుందా మీకు లేదా అనేది మీ ఆత్మవిమర్శ చేసుకోండి. దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే, పబ్లిక్ ఫండ్స్, డిబేట్ ఓవర్ ది పబ్లిక్ ఫండ్స్ గురించి మాట్లాడారు. ఓకే, వెల్ఫేర్ ప్రాజెక్టులు లేకుండా, డబ్బులు లేకుండా, వెల్ఫేర్ గురించి చూడకుండా అంబేద్కర్ విగ్రహాలు కడతారా అని ఆ రోజు సోషల్ మీడియాలో తిప్పిన వాళ్ళు, ఆ రోజు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిన వాళ్ళు, మరి ఆ రోజు అంబేద్కర్ని అవమానించిన వాళ్ళు, మీరందరూ కూడా ఇప్పుడు రియలైజ్ అవ్వండి, మేము మిస్టేక్ చేసాం. దట్స్ ఆల్. నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, మేము ఆ రోజు అంబేద్కర్ని అవమానించి పొరపాటు చేసాము అని చెప్పేసి 400 కోట్ల రూపాయలకి మనం అనవసరంగా గొడవ చేసాము అని చెప్పేసి మీరు దయచేసి రియలైజ్ అవ్వండి. పొరపాటు చేసామని మిమ్మల్ని మీ మనసులో అనుకోండి. నేను అదే చెప్పదలుచుకుంది. ఓకే, సో అంబేద్కర్ లాంటి విగ్రహాలు సరే అప్పుడు పొరపాటు చేసాము, ఇప్పుడు ఎలా ఉంది అంబేద్కర్ విగ్రహం? ఇప్పుడు ఎందుకు అన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి? ఎందుకు వాటర్ లేవు? అక్కడ ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్లో వాటర్ లేవు, మెయింటెనెన్స్ లేదు, డబ్బులు లేవు. వై సో మచ్ ఆఫ్ నెగ్లిజెన్సీ అండ్ అంబేద్కర్ స్టాచ్యూ అని చెప్పేసి ఆరోపణలు ఉన్న ఈ టైంలో దెన్ ఐ రిక్వెస్ట్ ది గవర్నమెంట్ టు సీరియస్లీ థింక్ that why we are unable to, why we don't have budget to maintain Ambedkar statue, right? Why we don't have money for that? డబ్బులు లేవని అనకండి. డబ్బులు ఎందుకు లేవు? చాలా డబ్బులు ఉన్నాయి. ఓకే, ఎందుకంటే అదే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను అదే చెప్తున్నాను. డబ్బులు చాలా ఉన్నాయి మీ దగ్గర. సో ఫిజికల్ ప్రయారిటీసు ఏది ఇంపార్టెంట్? స్కీములు ఇవ్వాలా లేకపోతే అంబేద్కర్ విగ్రహాన్ని మేము మెయింటైన్ చేయాలా అంటే మాకు స్కీములే ఇంపార్టెంటు, రాష్ట్ర ప్రజలే ఇంపార్టెంటు. అంబేద్కర్ విగ్రహం ఏముంది? దాన్ని క్లీన్ చేసినా క్లీన్ చేయకపోయినా, వాటర్ ఉన్నా లేకపోయినా మేమేదో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాము, పీపీపీ మోడల్లోకి వెళ్తాము, దాన్ని అది అని చెప్పి రకరకాల మొత్తం పట్టుకొని వచ్చేసారు. అంటే మీకు విగ్రహాల కంటే ప్రజాక్షేమమే ముఖ్యమని మీరు చెప్పారు అంబేద్కర్ దగ్గరికి వచ్చినప్పుడు. అది ఇప్పుడు మీరు రియలైజ్ అవుతారా? మేము పొరపాటు చేసాము ఆ రోజు, అరే అంబేద్కర్ విగ్రహం దగ్గర మనం అనవసరంగా ప్రజాక్షేమం ముఖ్యము, విగ్రహాలది ఏముందని మనం అన్నాము ఆ రోజు మనం పొరపాటు చేసాము అని మీరు రియలైజ్ అవుతే అంతకన్నా ఇంకేం అవసరం లేదు మాకు. ఓకే, క్వశ్చనబుల్ సోషల్ కమిట్మెంట్, క్వాలిటీ ఎడ్యుకేషను, జాబు, సోషల్ వెల్ఫేరు, ఇన్ని ఎస్సీ ఎస్టీ ఫండ్ తీసుకెళ్ళి విగ్రహానికి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు అడిగిన ప్రశ్న, ఎస్సీ ఎస్టీ ఫండ్ తీసుకెళ్ళి ఎస్సీ ఎస్టీ ఫండ్ నుంచి సోషల్ వెల్ఫేర్ సప్లాన్ ఫండ్ నుంచి విగ్రహం కట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఆ డబ్బులతో ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు కదా, హాస్టల్ ఇవ్వచ్చు కదా, భోజనం పెట్టవచ్చు కదా, సోషల్ వెల్ఫేర్, ఇవన్నీ క్వశ్చన్ చేశారు కదండి ఆ రోజు విగ్రహం 400 కోట్ల రూపాయల విగ్రహానికి. ఇప్పుడు అరే మనం పొరపాటు చేసాము అంటే ఈ ఆలోచన వచ్చిన తర్వాత 1750 కోట్ల రూపాయలు పెట్టి ఎన్టీ రామారావు గారి విగ్రహం కడదామని మనకు ఆలోచన వచ్చినప్పుడు, అరే ఆ రోజు మనం పొరపాటు చేసాము, 400 కోట్లకి మనం అనవసరం కామెంట్ చేసాము, గొడవ చేసాము, అంబేద్కర్ని అవమానించాము అని మీరు రియలైజ్ అవుతారా లేదా అనేది మీరు ఒకసారి ఆలోచించాలని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, మోరోవర్ ఐ డోంట్ నో ఇది పబ్లిక్ ఫండ్తో కడుతున్నారా, గవర్నమెంట్ ఫండ్తో కడుతున్నారా, లేదంటే చందాలు వేసుకొని కడతారా, నాకైతే తెలీదు. ఐ డోంట్ హ్యావ్ మచ్ డీటెయిల్స్. బట్ నారాయణ గారు, పొంగూరు నారాయణ గారు, ది మినిస్టర్, he announced that Andhra Pradesh government will build the statue at an estimated cost of 750 crore అని ఆయన అన్నారు. అంటే మరి గవర్నమెంట్ మినిస్టరు అఫీషియల్గా అనౌన్స్ చేశాడు అని అంటే పబ్లిక్ ఫండ్ నుంచే కడుతున్నారు అని అర్థం. ది మీనింగ్ ఆఫ్ ఎ మినిస్టర్ స్పీకింగ్ డైరెక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా దట్ ది గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు బిల్డ్ 750 crores statue of NTR Ramarao, that means it's very clear indication that it's going to be public fund money, 1750 crores rupees from the government treasury they are going to build. And because minister announced that. బట్ ఎక్కడ కూడా అనౌన్స్ అంటే ఎక్కడ కూడా లేదు ఇది గవర్నమెంట్ ఫండ్ కాదు, మేము చందాలు వేసుకొని కట్టబోతున్నామని ఆయన ఎక్కడ అనలేదు. కాబట్టి గవర్నమెంట్ ఫండ్ అని అనుకుంటున్నాం. మేబీ ఒకవేళ ఇది ప్రైవేట్ ఫండ్ వాళ్ళు వేసుకొని ఇది గవర్నమెంట్ డబ్బులు కాదండి మేము చందాలు వేసుకుంటున్నాము అని అంటే దట్స్ నన్ ఆఫ్ ది బిజినెస్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, సో అదే మేమనేది ఏంటంటే ఆ రోజు 125 feet 206 feet విజయవాడలో అంబేద్కర్ స్టాచ్యూ కట్టినప్పుడు
ఇంత హై కాస్ట్ ప్రాజెక్ట్ అని డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారే అన్నారు. డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారే ఏమన్నారంటే ఇంత హై కాస్ట్ స్టాచ్యూ ఎందుకు అని అన్నారన్నమాట. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు రిలీజ్ అయితే చాలు. మేమనేది ఏంటంటే 400 కోట్ల రూపాయలకి మనం హై కాస్ట్ అన్నాము, అరే మనం పొరపాటు చేసాము, చాలా తక్కువ అమౌంట్ అది. విగ్రహాలకి మనం 2000 కోట్ల రూపాయలకు కూడా పెట్టవచ్చు, యాక్చువల్గా మనం పెట్టవచ్చు. కానీ మనం ఆ రోజు అంబేద్కర్ని అనవసరంగా అవమానించామని మీరు రిలీజ్ అయితే చాలు. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే దాట్. ప్రాజెక్టు పొలిటికల్లీ మోటివేటెడ్ అండి. వైఎస్ జగన్ ఏది అంబేద్కర్ విగ్రహం పెడితే పొలిటికల్లీ మోటివేటెడ్ అన్నారు. అంటే విగ్రహాలన్నీ పొలిటికల్లీ మోటివేటెడ్ అని మీ ఉద్దేశమా? తెలియదు. ఇప్పుడు ఆల్ ద స్టాచ్యూస్ దట్ యూఆర్ గోయింగ్ టు బిల్డ్ ఆర్ బిల్ట్ ఆర్ విల్ బి బిల్ట్ ఇన్ ది ఫ్యూచర్, ఆర్ దే పొలిటికల్లీ మోటివేటెడ్ ప్రాజెక్ట్స్? దట్ వీ డోంట్ నో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాజెక్ట్ పెట్టేటప్పుడు మాత్రం పొలిటికల్లీ మోటివేటెడ్ స్టాచ్యూ అని విమర్శించారు అప్పుడు అంబేద్కర్ గారి స్టాచ్యూని. ఓకే, మరోవర్ అది దళితుల సెంటిమెంటు, దళితుల నాయకుడు, దళితులకు సంబంధించినటువంటి ఆరాధ్యదయంగా భావించేటువంటి ఒక వ్యక్తి. వాట్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ పీపుల్ హూ ట్రీట్ అంబేద్కర్ యాజ్ their god? What is the population size? 20% of population Dalits treat Ambedkar as their god. 20% of people doesn't have value, they treat Ambedkar as their god. ఆ రోజు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఇన్ని కామెంట్లు చేశారే, ఎక్కువ ఖర్చు పెట్టారు, అనవసరము, ఎస్సీ ఎస్టీ సబ్ ఫండ్ వాడుతున్నారు, ఇవన్నీ అడిగారు కదండి అప్పుడు. ఇది 20% పీపుల్ డైరెక్ట్లీ ట్రీట్ హిమ్ యాజ్ గాడ్. ఇంకా అభిమానించే వాళ్ళు 80% ఉంటారు. అంటే ఓసీలు వాళ్ళు కూడా అభిమానిస్తారు. ఓసీల్లో కూడా చాలామంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని దేవుడిగా అనుకోకపోయినా అభిమానిస్తారు, ఒక మంచి నాయకుడిగా. బట్ దళితులు ఆయన దేవుడిగానే అనుకుంటారు. ఓకే, 20% ఆఫ్ పీపుల్. ఎస్సీలు కూడా కలిపితే 27%. ఇక బీసీల్లో కూడా అరే మనకి రిజర్వేషన్ ఆయన పెట్టిన క్లాజ్ వల్ల అనుకుంటే అది 40-50% ఆఫ్ పీపుల్ నా. సో 70-60% ఆఫ్ పీపుల్కి ఆరాధ్యదయంగా భావించి ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహం 400 కోట్లు పెట్టి కొడుతుంటే ఆ రోజు మీరు ప్రెస్ మీట్లు పెట్టి మైకుల ముందుకు వచ్చి ఇంత డబ్బులు అవసరమా, మీరు పేద ప్రజలకి ఇవ్వచ్చు కదా, వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టవచ్చు కదా, ఇన్ని కామెంట్స్ చేశారు. యూ ప్లీజ్ రియలైజ్ దట్ ఆల్ యువర్ కామెంట్స్ డ్యూరింగ్ దట్ టైమ్ యూ డిడ్ ఎ మిస్టేక్ ఆఫ్ కామెంటింగ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అది నేను మీకు చెప్పదలుచుకుంది. ఓకే, సో ఎవరన్నారు? తెలుగుదేశం హై కాస్ట్ ఆఫ్ అంబేద్కర్ స్టాచ్యూ అని తెలుగుదేశం వాళ్ళు అన్నారు. కాల్డ్ ఇస్ట్ వేస్ట్, లాట్స్ ఆఫ్ లూట్ ఆఫ్ ఫండ్స్ అన్నారండి. ఎవరో ఒక నాయకుడు న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు పబ్లిష్ చేశారు. అప్పుడు టూ ఎక్స్పెన్సివ్, రియల్ నీడ్స్ ఖర్చు పెట్టవచ్చు కదా, లూట్ ఆఫ్ ఫండ్స్ అనే పదం వాడారండి తెలుగుదేశం నాయకులు. అప్పుడు జగన్ యూజ్డ్ ద స్టాచ్యూ ఫర్ సెల్ఫ్ ప్రమోషన్ అని అన్నారు. రాగానే ఆ యొక్క అంబేద్కర్ యొక్క స్టాచ్యూ అని పేరు పగలగొట్టారు. ఆయన రాగానే అంబేద్కర్కి సంబంధించిన పేరు పగలగొట్టారు వీళ్ళు అధికారంలోకి రాగానే. నాయుడు గవర్నమెంట్ వ్యాండలైజ్ చేస్తున్నారు, అక్యూజ్డ్ నాయుడు గవర్నమెంట్ ఆఫ్ వ్యాండలైజింగ్, ఇదంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నారు. ఓకే, వీళ్ళు అధికారంలోకి రాగానే. సో అది మేము చెప్పదలుచుకుంది అది. ఓకే, I'm happy that you are building 750 crores statue for N.T. Ramarao, but we are not happy for all the comments you made on Dr. B.R. Ambedkar statue. They all are very bad comments you made. Humiliation you have done to Dr. B.R. Ambedkar statue while the opposition leader Jagannath Reddy is doing that. Again, I am saying that I am happy that if you spend even 17,000 crores on Dr. N.T. Ramarao statue, we don't have any objection. We are only objecting all the comments you passed on Dr. B.R. Ambedkar's statue and the neglect you are showing on Dr. B.R. Ambedkar's statue, even now after you come to the power. That's so sad thing. గతంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లాంటి విగ్రహం పెట్టినప్పుడు 3,000 కోట్ల రూపాయల విగ్రహం పెట్టినప్పుడు చాలామంది విమర్శించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించింది విజయవాడలో 400 నుంచి 500 కోట్లు పెట్టింది టీడీపీ. ఇదే టీడీపీ బీజేపీ నాయకులు క్రిటిసైజ్ చేశారు. మాయావతి గారు 2,500 నుంచి 300 కోట్ల రూపాయలు పెట్టి దళిత్ మెమోరియల్ పార్క్ కడితే రచ్చ చేశారు ఉత్తరప్రదేశ్లో.
దళిత మెమోరియల్ పార్క్ కడితే. మాయావతి కనీసం ఆమన్నా ఒక దళితురాలు ముఖ్యమంత్రి అవగానే కట్టింది ఆమె. ఓకే, ఛత్రపతి శివాజీ మహారాజుకి సంబంధించి 3,600 కోట్ల రూపాయలు పెట్టి అరేబియన్ సీ దగ్గర ఒక విగ్రహం పెట్టారు, అది రచ్చ చేశారు. అయోధ్య దగ్గర రామ మందిరం కడితే 500 కోట్ల నుంచి 1000 కోట్లే, అది అక్కడ అపోజిషన్ వాళ్ళు గొడవ, అఫ్కోర్స్ అక్కడ ఇండియా బ్లాక్ వాళ్ళు గొడవ. ఓకే, బెంగళూరులో కెంపగౌడ స్టాచ్యూ జస్ట్ 150 కోట్ల రూపాయలు, అది కాంట్రవర్సీ అయింది. ఆదియోగి శివ స్టాచ్యూ కోయంబత్తూరు తమిళనాడు లెస్ దాన్ 100 crores, రచ్చ అయిపోయింది స్టేట్లో. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియా గేట్ దగ్గర ఇంకా ఎంత ఖర్చు పెడతారో రాలేదు దాని గురించి. సో ఇవన్నీ కూడా చాలా స్టాచ్యూస్కి సంబంధించి గతంలో ఆరోపణలు వచ్చినాయి. ప్రతిపక్షాలు గొడవ చేస్తారు, ప్రతిపక్షాలు గొడవ చేయటం కామను. కాకపోతే వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ ఆల్ దోస్ స్టాచ్యూస్. అండ్ again I'm saying that I'm welcoming this statue, but you have to apologize to whatever the past comments you made, whatever the statements you made in front of the public and in media it's regarding to Dr. B.R. Ambedkar statue, to దళిత సమాజం. మీరు క్షమాపణ చెప్పాలి. మీరు ఎందుకంటే ఆ రోజు చాలా కామెంట్లు చేశారు కదా, ఎందుకంటే తప్పులేదు. ఇది వీళ్ళు బిల్డింగ్ కట్టడం తప్పు కాదు. 1750 crores 17,000 కోట్లు పెట్టి ఎన్టీఆర్ విగ్రహం కట్టడం కూడా తప్పు కాదు. ఇది తప్పు కానప్పుడు మరి అది తప్పు అయింది. 400 కోట్లు పెట్టి విగ్రహం కడితే మీరు చేసిన కామెంట్స్ మీరు క్షమాపణ చెప్పాలి కదా, దళిత సమాజానికి, దేశ సమాజానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు అందరూ క్షమాపణ చెప్పాలి మరి. ఓకే, మోరోవర్ ఐ డోంట్ నో, ఎక్కడెక్కడ చూసాను నీరుకొండ యొక్క గతంలో జరిగినటువంటి ఒక అట్రాసిటీ గురించి సోషల్ మీడియాలో తిరుగుతుంటే చూసా. అదే ఇంక నీరుకొండ, కారంచేడు, చుండూరు ఇవన్నీ కూడా ఒకటేనండి. అక్కడ దళితుల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టలా, కత్తులు తీసుకొని నరికి అవతల పడేశారు. ఓకే, కత్తులు తీసుకొని నరికారండి, నరికి చంపి రోడ్డు మీద పడేశారు. చుండూరు, కారంచేడు, నీరుకొండ ఈ 3 పేర్లు చెప్తే దళితులకు జరిగినటువంటి సన్మానం కాదు, వాళ్ళకి జరిగినటువంటి అవమానం, అట్రాసిటీ, వివక్ష మొత్తం కూడా గుర్తొస్తాయి ఆ ప్లేసుల్లో అని ఎవరో సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. ఓకే, సో అది. థ్యాంక్ యూ, నమస్కారం. దట్స్ ఆల్ వాట్ ఐ want to say about regarding this. Once again I'm saying that because NT Ramarao garu ikkada leru kabatti I don't want to pass any comments on NT Ramarao garu. So is a legend. So let us say all the best to your statue, but Ambedkar statue మీరు చేసిన కామెంట్లకు మాత్రం మీరు క్షమాపణ చెప్పాల్సిందే. థ్యాంక్ యూ, నమస్కారం.